హాయ్ అండి. మేమైతే ఎక్కడికెళ్తున్నానంటే, మా నందిని పెళ్లయిపోయింది గదా! సల్లగొడ్డల సాంగమంటారు గదా! అందుకోసం వెళ్తున్నాను. మా వీణాను వీడియో తీయమంటే, వీడియో గాని, ఫోటోలు గాని సూపర్‌గా తీస్తది. మా ఇంట్లో అందరూ కెమెరామెన్‌లే. ఒక్కటి గూడా క్లారిటీ ఉండవు. నా ఈపంతా పగిలిపోయింది ఎండకు పనికి పోయి. మొత్తం బొబ్బలు బొబ్బలొచ్చింది. మొత్తం వ్యాజిలిన్ పూపిచ్చుకున్నాను. ఎందుకంటే స్నానం చేసేసరికి ఈ వేడికి నైటీ వేసుకుంటాననా, ఇప్పుడు ఆరుతా ఉంటే గాలికి వేడి ఫ్యాన్ గాలి తగులుతుంటే బగబగా మంటేస్తుంది. అందుకోసం అని చెప్పి పలచగా వ్యాజిలిన్ అయితే పూయించుకున్నాను. నేనైతే బ్యాంగిల్స్ వేయించుకుంటున్నాను. ఈ చీర ఎప్పుడు కొన్నానో మీకు ఐడియా ఉందా? మా వీణక్క 7th క్లాస్‌లో ఉన్నప్పుడు ఈ చీర కొన్నాను. వీణ అప్పుడే మెచ్యూర్ అయింది కదా! ఆ రోజు కడదాంలే అనుకోని ఈ బ్లౌజ్ కూడా అందుకే కుట్టించాను. అయితే తనకి ఈ బ్లౌజు అంత బాగుండదులే అని చెప్పి వేరే కలర్ చీర, వర్క్ చీర కట్టేసాను అప్పుడు. 3 ఇయర్స్ అవుతుంది చీర కొని. ఇప్పటి వరకు కట్టుకోలేదు. మా వీణ మొన్న పెళ్ళికి కట్టుకున్నాను. నందిని పెళ్ళికి కట్టుకుంటే, "ఇంత మబ్బుగుండే చీర కట్టుకుంటావా?" అని చెప్పి ఇప్పిందాక ఇడసలే అనమాట. ఇది ఇప్పేసి ఇంక మళ్ళా వేరే చీర కట్టుకున్నాను. మా ఆయన నేను రెడీ అయితుంటే కుళ్ళుకుంటాడు. ఆయనకి కుళ్ళు ఎక్కువలెండి. కొంచెం బాగుంటే చూడలేడనమాట. చానా కుళ్ళు మా ఆయనకైతే. రెడీ అయితుంటే తింటా ఉండాడు అటు మలుక్కొని. నేను తమాషాకి అట్లా కొట్టినట్టు అన్నాను. ఫోటోలు దిగుదామని చెప్పి తిమ్మన్నాను. ఇవేంటి కనుక్కోండి. రవ్వ లడ్డు అయితే అస్సలు కాదు. ఈ లడ్డులన్నీ ఈ లడ్డు కోసం. ఏం లడ్డు? లడ్డు కావాలా లడ్డు నీకు? లడ్డు కోసం లడ్లు చేసింది రూప. ఏమి అన్నం తినలే పొద్దున్నే ఒక్క పూరి తినిందంట. ఇప్పటివరకు అన్నం తినలేదని మా రూప ఇప్పుడు వేడివేడిగా అన్నం చేసి వాళ్ళ చిట్టి చెల్లె కోసం అలా కలిపి ముద్దలు చేసి పెట్టింది. అట్లనైతే తింటుందని. తిను, మళ్ళీ ఐమినే కొడతావు. వాళ్ళ నాయన చూడండి, పెద్ద పాలేరు మాదిరి పగడించుకొని తింటాడు. చెల్లు చూసి 4 సార్లు పెట్టుకున్నాడా? తింటాడు పైన పని చేసేదిలో పల్లె. తినండి. నాకు వద్దు నాన్న, నేను తినండి. తిను, అన్నం తినాలి. అన్నం తినకుంటే ఏం తింటారు బస్ మీద మీరు? తిను, అన్నం తిను. కడుపు నిండా అన్నం తిని పడుకొని ఎదురు ఫ్యాన్ అయిపోరు ఒకమ్మ. ఓకే, నేనైతే పొలం పనికి వెళ్తున్నాను. మా అత్త వాళ్ళు చెని చెట్లు పెరుకుతున్నారు. వలసాలి పోటీలు ఉన్నాయి. ఇంటికాడ ఉంటే అట్లనే పోతుంది అనేసి పనికి అయితే వెళ్తున్నాను. పొద్దున్నే 6:40 అట్లా అయింది టైము. నేను మా చేను దాటుకొని వెళ్తున్నాను. అందరూ వెళ్ళిపోయినారు. బండ్లల్లో పోతారనమాట. కూలోళ్ళు కూడా బండ్లలో ఇచ్చి పెడతారు, బండ్లలో తొలుకొని వస్తారు. బట్ నేనైతే నడిచి వెళ్తాను. ఇక్కడైతే మా లడ్డు చెప్పిన ఓసుములకాయలు ఉన్నాయి, చూపిస్తాలేండి. ఓసుములకాయలు అంటే ఇంతకుముందు షార్ట్ వీడియోలో మా లడ్డమ్మ అట్లా చెప్పింది కాబట్టి నేను అట్లా చెప్తున్నాను. నాకు అవి చూడగానే మా లడ్డే గుర్తుకొచ్చింది. ఇంకా కలర్ రాలేదు. నాగదారకాయలు అంటాం మేమైతే. ఇంకా కొంచెం కలర్ వస్తే బాగుంటాయి తినడానికి. ఇంక మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూద్దాంలే అనేసి నేనైతే ఇంకా పనికి వెళ్తున్నాను కాబట్టి పనికి పోయినప్పుడు పనే చూడాలి. ఇవన్నీ చూసుకుంటా కాదు. అది కాక ఎండకు ఉడికిపోతాయి. నేను పెరుక్కొని వెళ్ళిపోయి అవి ఆడబెట్టాలనేసి. తాగినాడు, చాతరాడు, అందుకే తాగును పుయ్యాలి. తిను తినండి. పొద్దున్న ఈరోజు సంగటి వేయండి. అన్నం సంగటి వేయగలిగే సంగటి చేసిన. టైం అయితే 7 అవుతుంది. లేచి బియ్యం పోయింది పెట్టి బయట అంతా గలీజుకుంటే కడుగుదామనేసి పోయినా. పొద్దున్నే డబ్బులో నీళ్ళు ఉన్నాయి. ముందు రోజు నైట్ అయితే ఇండ్లుగా తుడిసేస్తాను పడుకునేటప్పుడు. ఇంకా గురువారం మార్నింగ్ బయట అంతా కడిగేసి ముగ్గు అట్లా పెట్టేస్తాను. డ్రమ్ములో నీళ్ళు పోసినారు, బోర్ మోటార్ కలిపి ఉంటే మళ్ళీ రెడీ చేసినారు. ఇంకా డమ్ము ఇంట్లో బయట ఎందుకు ఎండలు అని చెప్పేసి నీళ్ళన్నీ ఖాళీ చేయాలి కాబట్టి కడిగాను అట్లా. నేను ఇంకా మా తోలకే కాబట్టి పెరకని పోయింది. మా ఆయన అయితే తీసుకొచ్చినాడు, శనక్కాయలకు వచ్చినాడు. అడిగి వచ్చి నేను శనక్కాయలు అలుపుకుంటా అని చెప్పి వాళ్ళ అమ్మను పర్మిషన్ అడిగి ఒలుచుకొని వచ్చినాడు. ఈ కాయలు అయితే బుల్లెట్ కాయలంట, చాలా లావుగానే ఉంటాయి. మా పిల్లలు చూడండి, స్కేల్ కూడా దాంట్లో వేసినారు. ఇంకా ఒలుచుకొని వచ్చి ఉడకబెట్టుకొని ఆరబోసుకున్నాడు. నేనైతే ఇంకా పెరిగేది అయిపోయిన తర్వాత మంచి కొన్ని పెడతారు మామూలుగానే ఇళ్ళకు. ఇంకా అదే విధంగా నాకు పెడతారు కాబట్టి ఆ భాగం ముందే తెచ్చుకున్నాను. కవిత
తిను గొట్టు నువ్వు ఎందుకు అంత చండాలంగా పెట్టుకుంటావే. శనక్కాయలు అయితే మళ్ళీ పండినట్టు ఈసారి వైరస్ ఎక్కువ పడడంతో కాయలు సరిగా ముదరలేదు, చెట్లు కూడా సరిగా ఎదగలేదన్నమాట. ఇంకా అందుకోసం అని చెప్పి మనుషులు పెట్టి పెరికిచ్చి మిషన్ ఆడించినాము. మిషన్ ఆడిస్తే ఏమవుతుందంటే బొడ్డలతో సహా వలిసేస్తుంది అది. ఇంకా ఏం చేద్దాం, ఇవి అయితే అమ్మేసి మనం మళ్ళీ కొత్త కాయలు కొనుక్కున్నాంలే ఇత్తనాలకు అంటున్నాడు మా ఆయన అయితే. అమ్మనికి కూడా వాళ్ళు 2000 కన్నా అడుగుతారో అడగరు, ఎందుకంటే చూడగానే మనకి బొడ్డలే కనిపిస్తున్నాయి కాయల కంటే ఎక్కువ. ఏం చేయాలో అర్థం కాలేదు. అంటే మేము చేనులో పెరిగిన కాయలన్నీ అమ్మేసినాము. బయట బాకీలు ఉంటే ఇచ్చేసుకున్నాం, డబ్బులు కూడా లేదు చేతిలో. ఇది అమ్ముదాము, వచ్చిన డబ్బులతోటి మళ్ళీ కొత్తవి కొనుక్కున్నాం అంటాడు. ఈ అమ్మితే మూట 2000 ఇస్తారు, మనం కొనాలంటే మూట 4000 చిల్లర పెట్టాలా. అసలు ఆ డబ్బులకి సరిపోదు అని చెప్పి నేనైతే సెరుగుతాలే అంటే, బుడ్డలు ఏం చేస్తావు అని అన్నాడు మా ఆయన. ఇన్ని కాయలు ఎప్పుడు జరుగుతావే, ఒకదానివే చేతులు పోతాయి నీకు అంటాడు. కానీ తప్పదు, చేసుకోవాలి కదా. 2 రోజులు కష్టపడితే 2 మూటలు అయినాయి. ఆ బుడ్డలన్నీ ఒలుచుకొని నూనె తెచ్చుకున్నాంలే అనేసి కష్టపడుతున్నాను. చెమట అయితే కారిపోతుంది ఇంట్లో అయిందానా, ఫ్యాన్ లేదు. ఇదైతే మా ఆయన వాళ్ళ జేజీండ్లు అనమాట. అందులో అయితే వేసినాము. ఇంకా మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ కడిగేయాలి ఇండ్లు అయితే నీట్గా. మా అత్త మళ్ళీ అరుస్తుంది. ఏం చేద్దాం, అవి పెరకనీకే 4500 అయింది. మళ్ళీ నేను పోటీలు పోంగా ఇంకాయలన్నీ సరిగి చేతుల్లో వచ్చాను. ఇంటికి వచ్చిన నీళ్ళు పోసుకున్నా. మా లడ్డు చూడండి నస పెడతా అందమ్మ, నస పెట్టుతూ ఉంటుంది. పోయి పడుకో. పొద్దున అన్నం లేవు సంగటి అయిపోయింది ఈరోజు అయితే. రోజు పనికి పోయి ముఖం బాగా లావ్ అయిపోయింది. ఎక్సర్సైజ్ మాదిరిగా బాడీ కూడా బాగా లావైంది. పూలు అండా చూడి నాకు దీపం పెట్టేది. ఏమ్మా పాలు తాగుతావా? కొన్ని కావాలా చాలా కావాలా పాలు? ఆ చెరికాయలన్నీ సగం బుడ్డలు సగం కాయలు ఉండే. అన్నీ జరిగితే ఎన్ని కాయలు అవుతాయి, ఎన్ని బుడ్డలు అవుతాయి. ఈరోజు నిన్న సాయంత్రం 4 గంటల నుంచి ఈరోజు 7:30 వరకు జరిగితే 2 మూటలు కాయలు జరిగిన. మధ్యలో ఏమొచ్చేది, 5 రూపీస్ డబ్బులు ఇమ్మా, 5 రూపీస్ డబ్బులు ఇమ్మా. మాకు 5 రూపీస్ పిచ్చి రోజు వచ్చి అప్పు చేసి కొనుక్కొని వచ్చింది. భయం ఉందా కొంచెం అన్న నీకు? భయం కాదు, అస్సలు భయం లేదు, కొంచెం కూడా లేదు భయం. పడుకుందుకు పా, ఇచ్చిపోదు. వీళ్ళకి ఒక మాట చెప్పు, లైక్ చేయమని చెప్పు, సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. మిసాల పిల్ల, ఓ మిసాల పిల్ల, మరి మిసాల వచ్చి ఏళ్ళు దించుతానువా? ఏం తట్టించుతాను? ఏం మే నువ్వు స్వామి, నన్ను ఏం బతికించట్లేదు మీరు. తిండి వీణక్క ఫోటో ఎవరు తిరగదిప్పి పెట్టినారు గోడకు? ఎవరికి అంత కసి ఇచ్చింది? బాగా వీటుకు నీళ్ళు చల్లినా పూల మీద వినా. ఈరోజు మా చెట్టుకి సంపంగి పూలు కూడా పూసినాయి, చిట్టి గులాబీ పూలు పూసినాయి, మల్లె పూలు పూసినాయి. పూలు ఈ మధ్య ఎండలకాలం కదా అన్నీ పూసినాయి. కానీ పీకడం మర్చిపోతాండ్రు. మల్లెపూలు అన్నీ ఈడ కాదు పెట్టాల్సింది వీనా, ఆడోటి పెట్టు వీనా దేవునికి. ఆ మల్లెపూలు అంటే చాలా ఇష్టం అంట దేవుడికి. పడిపోతున్నాయి అట్లా కాదు పెట్టాల్సింది, ఇట్లా నిలువు పెట్టేసేయి. చిట్టి రోజాలు, ఈ లిల్లీ పూల ఏం పూలయి వాళ్ళు బాగా ఇడిగినాయి. అట్లా పెట్టు, నీళ్ళు చల్లినావు కదా కొన్ని. ఆ పటానికి ఒకటి పెట్టు, కిందనే పెట్టు, ఏం కాదు, కింద అయినా పెట్టి. అమ్మవారికి ఒకటి పెట్టు, అట్లా పెట్టు. దేవుడికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం. పటానికి ఒకటి పెట్టి అట్లా పెట్టి దేవుడికి రోజు పెరకండి, సాయంత్రం పెరిగి పెట్టండి. నేను పనికి అలసిపోయొచ్చా, నేనే పెరిగి పెట్టాలంటే పెట్టలేను. ఇంకా సెలవులు కాబట్టి ఆ పని అన్నా చేయండి ఉన్న రోజులు. కింద పెట్టే ఏం కాదు, పదాల కాడ అట్లా పెట్టేసి ఆడబెట్టు. కాళహస్తీశ్వర దేవుడికి కింద పెట్టి ఏమి అట్లా పెట్టు. నీళ్ళే కింద పెట్టినా ఏం కదా, వాసన దేవుడికి వచ్చేసారు.
పటానికి ఒకటి ఇంకా 2 దీపానికి ఆడబెట్టి మిగతాటి తీసి ఆడబెట్టి సూర్యుడికి చంద్రుడికి వాటి పైన నీళ్ళు వేసేది కింద పెట్టు అని చెప్పినా కదా. నీళ్ళు 2 ఆడ వెలిగించు. నూనె బి 2 స్పూన్లు బి యారకు పెట్టేయాల చాలే. పోగులు అడిగింది, మా అమ్మి ఇండ్లు తుడిచింది. ఈమె చూడు చెల్లి లేదని వాకిలు వేసేసిపోయింది. మే ఓ రూపా లడ్డు టీ వాకిలే దీపం పెడతాండి వాకిలేసినవే టీ వాకిలి నేను కొడతాను. బయటకు వచ్చిన చిన్న కొట్టను కుక్కను కొట్టేట్టు కొట్టేచ్చా నేను వాకిలి దికంటే. ఇప్పుడు వాకిలేసింది వాళ్ళు పట్టవా. ఇప్పటి నుంచి మీరు అడిగింది ఇచ్చుకుంటా ఉండాలా నేను. చెల్లిపిచ్చి బలిపిచ్చి అయిపోతాను రోజు రోజుకి. తీ డోరు. ఎవరు పోయి పడినారు నీకు డోర్లో? ఉతికి ఆరేజ్జునా ఆడే పెట్టి పువ్వి నా ఇడు వాకిట్ ముందు వద్దుపో. మ్యాట్ అంతా విభూది అవుతుంది. పోయి పడుకోపో నసా పెట్టకుండా. ఈరోజు సంగటి కదా పొద్దున పప్పు అయిపోయింది మధ్యాహ్నాలకే. నిన్న పప్పు అయిందన ఇంకో పెరుగు ప్యాకెట్ తెచ్చి సంగటి కొంచెం అన్నం ఉంది అది ఇది కలిపి ఒక పెరుగు ప్యాకెట్ తెచ్చి చల్లనీళ్ళు పోసి ఇలా పిసికి పెట్టేసినారు. తినేసి అందరూ పైకి అయితే వెళ్ళిపోయినారు. నేనైతే ఈరోజు తినేసి వీడియో అలా ఎడిటింగ్ చేసి పడుకున్నాములే అనేసి తింటున్నాను. నా కోసం మిగిలిపెట్టినట్టున్నారు. కొంచెం బాగా ఆకలేందేమో తినేసినారు. బాగా ఆకలేందని కాదు, పెరుగన్నం అంటే చాలా ఇష్టంగా తింటారు. కూర అన్నం కంటే కూడా ఇట్లా పెరుగన్నం సంగటిలో నీళ్ళు పోసిన అన్నం ఎండల కాలం మాత్రమే తింటారు. మళ్ళీ చలికాలం అయితే అసలు తినరు అనమాట మా పిల్లలు. నేను ఇదైతే తినేసి కడుపులో చల్లగా ఉంటుంది పోయి పడుకోవాలి. పొద్దున్నే మళ్ళీ జరగాల కాయలన్నీ చెరిగేదాకా నాకు మన్నాడు మళ్ళీ చిన్న చెట్లు పెరుగుతారంట మా చిన్నలో అడిగిపోవాలి. ఈ మధ్య పనికి పోతాండ ఇంటికాడ ఖాళీగా ఉండకుండా. పనికి పోతే ఏదో ఇంట్లో కూరగాయల కన్నా వస్తుందిలే అనేసి పోతున్నా. ఎండకు ఒళ్ళంతా దెబ్బలు పగులుతుంది. పోవద్దులేమ్మా అంటారు పిల్లలు పాపం. పోకంటే ఇంట్లో ఖర్చులకు కావాలి కదా. ఏ పని చేసుకోవాలా ఇంకా ఉండే పని అన్నా చేసుకోకంటే బతకలేం. మా ఆయన అయితే బొట్టు పని చేయడు, మానంగా ఉండడు. మాకు తప్పదు అవసరాలు.